హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంది కలమంద చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ కలమందతోటి మనకి ఒక 2-3 మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయండి. ఆ డల్గా ఉన్న మొక్కలకి కలమందతో జ్యూస్ చేసి ఇస్తే అవి తట్టుకుంటాయండి ఎండలకి. వాటికి పోయే ప్రాణం లేచి వస్తుందండి. అందుకని ఇప్పుడు ఇది మనం ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచే వాళ్ళ దగ్గర ఉంటుంది సాధారణంగా. లేకపోతే కనుక ఎక్కడైనా తెచ్చుకొనైనా ఒక చిన్న కొమ్మ అంత పిలక తెచ్చి పెట్టుకున్నా కూడా ఇదంతా ఒక్కటేస్తే అంత మొక్క మొత్తం అల్లుకొని పోతే మొన్న నేను మళ్ళీ తీసి విడివిడిగా నాటాను. వేరే టబ్లో కూడా పెట్టుకున్నాను. నిన్న ఒక మొక్క రీపాటింగ్ చేయాల్సి వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ కింద కట్ చేసా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. రెండు లీవ్స్ కట్ చేశానండి నిన్న. అది దేనికి ఇచ్చానంటే చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 మొక్కలకి ఈ జ్యూస్ ఇవ్వాలి. నిన్న ఒకటి కోసి ఒక మొక్కకి ఇచ్చా, ఇంకొకటి కోసి జ్యూస్ తయారు చేశా. నిన్న చూపిద్దామంటే కుదరలా. ఇప్పుడు మీకు అది చేసి చూపించి ఇది రేపు మళ్ళీ ఇంకో మొక్కకి వేస్తాను. నిన్న చేసింది మీకు అది ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. ఈ లీఫ్ అంటే పూర్తిగా చనిపోయింది అన్న మొక్క అయితే బ్రతికించలేమండి మనము. కొంచెం చిగురు ఉంది అనేది మనకు తెలిసిద్ది కదా మొక్కను చూస్తే. ఇది బ్రతికిద్ది, దీని వెంటనే ఏదన్నా చెయ్యాలి అని చెప్పి మనం కనుక దాని మీద శ్రద్ధ తీసుకుంటే మనం అది బ్రతికించుకోగలమండి. టైము లేక కుదరకనో చూడక మనం దాన్ని పట్టించుకోకపోతే ఇంకా అది పోయినట్టే. కొన్ని అలా పోతుంటాయి మనం చూసుకోక. చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకుంటూ ఉంటాము. అది చేయలేకపోయేసరికి అది మొక్క పాడైపోతుంది. కొన్ని మొక్కలు పోతుంటాయండి, సహజం అది. ఇదండి ఈ జ్యూస్ అండి ఎంత బలమోనండి. ఇప్పుడు దీనిలో ఇట్లా ముదిరిపోయిన మొక్క అయితే, ఎక్కువ రోజులు ఉండి బాగా పెరిగిన మొక్క అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో గుజ్జు తీసుకొని తింటేనంట మంచిదంట. నాకు తెలియదు, డాక్టర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. చూడండి, ఇప్పుడు ఆ మొక్కను మనం ఇట్లా పెంచుకుంటే మన తోటలో ఎక్కడైనా ఏదైనా మొక్క కొంచెం డల్గా ఉందా అనిపిస్తే, ఇదిగండి ఇది అంజూరు మొక్క. ఇది బాగుంది. ఇది మొన్న కొంచెం డల్ అయింది అనిపించిందండి. డల్ అయింది అనిపిస్తే నాకు భయం వేసింది. ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయి. ఏందా ఇట్లా అవుతుందని చెప్పి గబగబా కొమ్మ కట్ చేసి నీళ్ళల్లో పిసికేసి ఆ నీళ్లు పోసానండి. అసలు ఇప్పుడు 5 రోజులు 6 రోజులు నేను పోసి చూడండి చిగుర్లు ఎట్లా వచ్చినాయో. భయం వేసింది. ఈ చెట్టే నాకు కాయలు ఇచ్చింది, 7-8 కాయలు ఇంతకుముందు. అమ్మ బాగా చిగుర్లు వస్తా బాగుంది ఇట్లాగా అనుకుంటే ఇది కాయలు ఇవ్వాల. తెచ్చుకున్నప్పుడు 2-3 కాయలు ఉంటే అవి అయిపోయినాయి. అసలు మళ్ళీ లేదు. మళ్ళీ మొన్న పుడుతున్నాయి అనిపించింది ఇది చూస్తే. ఇంకా అది పోతుంది మొక్కలు కాయలు ఇచ్చిన మొక్క అని చెప్పి భయం వేసింది. ఇంకా దానికి ఇచ్చానండి, ఆ వాటర్ పోసేసాను. కొంచెం చూడండి 5 రోజులు 6 రోజులు అంతే అసలు చిగురు అట్లా వచ్చేసిందండి. చూడండి ఇదిగండి ఇక్కడ ఇక్కడ కొమ్మలన్నీ చివర్లు. ఇదిగండి ఇక్కడ అసలు ఇది భలే ఏమంటారు, సంజీవని లాగా భలే పనిచేస్తుందండి ఇది మాత్రం. అయితే పింక్ నూరు వరహాలు మొక్క అంటారు కదా, ఇదిగండి అక్కడ నీడగా ఉంటుందిలేని చివరి అక్కడ పెట్టుకున్న గోడ అమ్మటి అక్కడ కలర్స్ ఉన్నాయి. ఇంకా
అయితే ఇది ఒక్కటి మట్టి కొన్నిట్లో గట్టిగా అయిపోద్దండి మనం అనుకోకుండా ఒక్కోసారి. ఇదిగోండి ఇదంతా దాంట్లోది. అయితే మొన్న ఒకసారి 15 రోజులు ఏమవుతుంది మార్చి ఇది కొంచెం ఈ తడి మట్టి కొంచెం మళ్ళీ కొద్దిగా పొడి మట్టి వేసి కలిపి పెట్టా. అయినా కూడా దానికి బలం చాలలేదు. అది ఎందుకో కానీ బాగా డల్ అయిపోయిందండి మొక్క. చూడండి ఎట్లా అయిపోయిందో. నిన్న ఫోన్ లేదు నా దగ్గర చూపిద్దామంటే మొక్క నాటేటప్పుడు. ఇప్పుడు కూడా నాకు భయంగానే ఉంది ఇది ఎట్లా అవుతుందా అని. అంటే నాకు కొత్త కదా, అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది ఇంక అందులోనే ఆ మట్టిలోనే ఉంచితే పాడైపోద్ది అని చెప్పి నిన్న సాయంత్రం పైకి రాగానే చూసి ఇంకా గబగబా ఇదిగండి ఈ మట్టి ఎక్కువలో అదంతా తీసుకొని ఇక్కడ మళ్ళీ ఆ మట్టి మొత్తం తీసేసా, పాత మట్టి అంతా దీనిలోకి వేసి ఈ మొక్క పెట్టేటప్పుడు సగానికి మట్టి పోసాను. ఈ మొక్క పెట్టేటప్పుడు ఆ వేర్లు కింద ఒక లీఫ్ సగం వేసా, ఒక లీఫ్ సగం వేసాను. ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు చేసి అన్నీ ఇట్లా వేసి దాని మీద ఈ మొక్క పెట్టి మట్టి కాస్త పోసా. మళ్ళీ కొంచెం సగం వేసి మళ్ళీ ముక్కలు చేసి మళ్ళీ పెట్టాను ఇదిగోండి మొక్కలు. నిన్న సాయంత్రం చేసింది నేను. ఇదిగోండి ఇంక ఇది నువ్వు బ్రతుకమ్మా, నీకు ఇక్కడ మంచిగా ఉంటుంది, మంచి ఫుడ్ ఇస్తున్నాను అని చెప్పి అమ్మకి డిసప్పాయింట్ చేయవాకు. ఇదిగోండి ఇట్లా కొంచెం నీళ్ళు పోస్తున్నా. మధ్యాహ్నం వచ్చి కొంచెం పోసాను, నిన్న కొంచెం పోసాను. నీరు ఎక్కువయ్యి అక్కడ ఆ మట్టిలో నీళ్ళు ఎక్కువయ్యి రాయి కూడా ఫ్లాట్గా ఉండే రాయి పెట్టాము. అప్పుడు ఆ రాయి చిక్కింది, అది పెట్టాము. అప్పుడు ఇంకా దానివల్ల నీళ్ళు కిందకి వెళ్ళక మొక్క బాగా ఇబ్బంది పడిందండి. ఇంకా దాన్ని అంతే ఉంచితే ఇంకట్టుండేదు. నిన్న చూసుకొని ఇంక ఈ పని చేశానండి. చూడాలి, చెప్పాను బ్రతుకమ్మ మంచిగా అని. ఇవి కొంచెం కట్ చేస్తాను ఈ చివర్లు ఇవన్నీ. అయితే ఇక్కడ ఈ 2 మొక్కలు ఉన్నాయండి. స్టార్ ఫ్రూట్ మొక్క అండి. ఇది కూడా ఏదో పాపం దాని ప్రయత్నం అది చేస్తుందండి. చిగుర్లు వస్తున్నాయి, మళ్ళీ ఎండిపోతుంది, చిగుర్లు వస్తున్నాయి, మళ్ళీ ఎండిపోతుంది. అసలు ఏందని నాకు అర్థం కాల. దీనిలోనే యాకుంది, ఇది పాలకూర ఉంది, గలిజేరాకంతా ములిసింది. నాకు అసలు అర్థం కావట్లా. నీళ్ళు అయితే పోసిపోతున్నా రోజు. ఇది కూడా అంతే అవుతుంది. దీని నిండా కూడా ఇది తుమ్మి చెట్లు ఇవన్నీ తోటకూర అన్నీ ఉన్నాయి. ఇంకా మనకు కనిపించదు కదా అడుగున ఎట్లా ఉందనేది. పోసేస్తున్నాము నీళ్ళు రోజు. ఇటు ఇంకొక కొమ్మ ఉండేదండి ఇక్కడ. ఈ కొమ్మ కూడా వచ్చి ఇట్లాగే అయిపోయి ఎండిపోతే కట్ చేసా. అప్పుడు కూడా నేను చూసుకోలేదండి ఈ ఎండలు ఈ బిజీ మీద. ఇంకా ఎందుకు అవుతుందా ఇట్లా అని చెప్పి నిన్న సాయంత్రం ఈ అంతా ఆకులు గడ్డి అంతా పీకేసి తవ్వేసానండి బాగా. ఇదంతా తవ్వేస్తే అడుగుదాకా నీరు మట్టి గట్టిగా అయిపోయింది. నీరంతా అడుగున నిలబడుతుంది. మొత్తం అడుగుదాకా తవ్వేసా. తవ్వి ఆరబెట్టిపోయా ఇట్లాగా. ఇదంతా ఇట్లా పక్కకు తీసేసి ఈ చెట్టుని ఇట్లా కొంచెం అదింపెట్టి ఇట్లా ఈ నీళ్ళు ఇదండి ఇది తయారు చేశానండి నిన్న సాయంత్రం. ఇట్లా ముక్కలుగా చేసుకొని ఆ 2 మొక్కలు ఇలా తవ్వి పెట్టాను. మొత్తం తవ్వి ఇక్కడ వేర్ల దగ్గర కొంచెం అట్లా అదింపెట్టి మళ్ళీ ఎండిపోద్దేమో, గాలి పోతే ఎండిపోతాయి కదా వేర్లు అని చెప్పి సరే ఈ పూట ఇద్దాము. ఇది ఒక రోజంతా బాగా ఫర్మెంటెడ్ అయితే బాగుంటుంది, నానిద్ది అని చెప్పి
చేసి బాగా పిసికేసి మొత్తం పక్కన పెట్టి వెళ్ళాం. ఇంక ఇప్పుడు మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ నిన్న ఈ టయానికి చేశాను, మళ్ళీ ఇప్పుడు ఈ టయానికి వచ్చాను. ఇప్పుడు 5:30 అట్లా అవుతుంది టైం సాయంత్రం. అయితే ఇప్పుడు ఇది ఎట్లాగంటే ఈ ముళ్ళు లాంటిది కొంచెం కట్ చేసుకోవాలండి. ఇదిగండి సైడ్న ముళ్ళు ఉంటాయి కదా, ఇవి కొంచెం తీసేయాలి. ఇట్లాగా నాకు వీడియో తీస్తా వల్లగా అట్లా ఈ సైడ్న ఇదిగండి ముళ్ళు ఇట్లా తీసేసేసి, అంటే మనము కలపాలి కదా చేయి పెట్టి, గుచ్చుకుంటుందని చెప్పి ఇదిగండి ఈ ముళ్ళది తీసి పక్కన పెట్టి పడేయాలి. అది మళ్ళీ చెట్లలో వేసినా కూడా ఎప్పుడన్నా మనం చేయి పెడితే గుచ్చుకుంటుంది. ఇది నేను చూపిస్తానండి ఇట్లా ముక్కలు కోసి మొత్తం మీకు. ఇప్పుడు ఇదిగండి ఇట్లా అన్ని ముక్కలు కట్ చేశానండి. ఇది లోపల ఇట్లా జెల్లీలాగా ఉంటుంది. ఇదంతా కొంచెం ఇప్పుడు ఇట్లా మొత్తం మెత్తగా చేసుకొని వాటర్ పోస్తే ముందు నలగదండి. కొంచెం ముందుగా ఇట్లా నలిపేసుకొని బాగా ఆ మొక్క బాగా వచ్చిందండి, అంజూరు మొక్క. ఇవి కూడా బాగా రావాలని కోరుకుంటున్నా. చిగుర్లు ఉన్నాయి, కింద ఆకులేమో ఎండిపోతున్నాయి. పైన ఏమో చిగుర్లు ఉన్నాయి, కింద ఆకులేమో ఎండిపోయి పండి ఎండిపోతున్నాయి. కింద మట్టి అంతా కొంచెం నీరుగా ఉండటం, పైన ఏమో గాలికి ఎండకి ఎండిపోతుంది కదా అని మనం నీళ్లు పోసేస్తున్నాము. అది చూసుకుంటా ఇచ్చుకోవాలి. చూస్తూనే ఉంటాను అప్పటికి. పైన ఏదో ఎక్కువ మొలిసేటప్పటికి అర్థం కావట్లా. ఎండలని చెప్పి అది గబగబా నీళ్ళు పోసేసి వెళ్తుంటాం కదా. ఇదండి ఇట్లా బాగా నురుగు వచ్చిందండి. నురుగు చూడండి. ఇప్పుడు ఆ నీళ్లు పోసి ఆ జిగట వచ్చిందాక పిసిగితే ఇంకా ఉన్నాయి ముక్కలు. నానేటప్పటికి అయిపోద్దులండి, ఆ రసం దిగిద్ది బాగా. మిక్సీకి వేసుకున్నా కూడా బాగుంటుందండి. కాకపోతే నేనేందంటే ఈ ముక్కలు ఇట్లా ఇచ్చామంటే నిదానంగా కూడా ఈ జ్యూస్ ఏమో ఇప్పుడు అందుకుంటుంది, ఆ ముక్కలు నిదానంగా తీసుకుంటుంది. వేరు ఇలాంటి ఉన్నా కూడా చిన్నగా మట్టి కూడా తీసుకుంటుంది అని చెప్పి ఇట్లా చేస్తున్నా. మిక్సీకైనా వేసుకుంటే నీళ్ళుగా చేసి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడైనా ఇదిగండి ఇది నీళ్ళలాగానే ఉంది. ఈ నీళ్ళు ఈ మొక్కలేమో ఆ మట్టిలో పెట్టేస్తా. ఈ ముక్కలు ఇంకా నీళ్లు పోసేస్తానండి. నిన్న అయితే పిసకంగానే జిగటగా ఉంది. ఇప్పుడు ఆ జిగటంతా నీళ్ళు తీసుకొని చూడండి ఎట్లా వచ్చింది, కలర్ మారిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ నీళ్ళు పోసేస్తున్నాను. కొంచెం వేసి కొద్దిగా మళ్ళీ పిసికి నేను బెల్లం కూడా ఇవ్వచ్చండి. దీంట్లో కొంచెం బెల్లం వేసి పిసికేసి పోయచ్చు. బెల్లం తేలేదు ఇప్పుడు పైకి. రేపు ఎట్లా ఏదో ఒకటి ఇస్తుంటాం కదా లిక్విడ్స్, చెప్పా కదా తయారు చేస్తాను అని చెప్పాను మొన్నటి వీడియోలో. అది కూడా మొదలుపెట్టా చేస్తున్నా. ఇది ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఈ మొక్కలు ఇలాగే ఉంటే ఇంకా పాడైపోతాయి అని చెప్పి ముందు ఇది చేస్తున్నా. ఇట్లాగా దీని నిండా నీళ్లు పోసి పెడతానండి. అయితే రేపటికి ఇది మళ్ళీ వేరే మొక్కలకి ఇస్తాను. మూత పెట్టుకుంటే ఏదైనా పురుగులు దోమలు అవి రాకుండా ఉంటాయి. ఇట్లాగా ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ ఇచ్చుకోవాల్సినవి. ఇది అన్నిటికీ ఇవ్వచ్చండి. అసలు ఈ మిద్దె తోట మొత్తానికి కూడా
ఈ నీళ్ళు ఒక టబ్బుకి తయారు చేసుకొని ఒక 4-5 లీవ్స్ కట్ చేసుకున్నామంటే ఒక టబ్బు నీళ్ళకి వస్తాయి. ఆ నీళ్ళు మళ్ళీ కొంచెం నీళ్ళు కలుపుకుంటా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం నీళ్ళు కలుపుతానండి. అంటే చిక్కగా ఉంటుంది కదా ఇది, మళ్ళీ మళ్ళీ ఇచ్చుకోవచ్చు కూడా. ఒకేసారి చిక్కగా పోసే కన్నా కొద్దిగా పలచంగా చేసుకోవచ్చు. దాన్ని నిండుగా పోస్తున్నాను. అది ఇప్పుడు ఈ మట్టి మొత్తంగా తడిచేటట్టండి, మొత్తం తడవాలి. అంటే వేర్లు ఎక్కడ దాకా ఉన్నాయో తెలియదు అడుగున మనకి. ఇట్లా మొత్తంగా మధ్యాహ్నం 11:30కి వచ్చి నీళ్లు పోసిపోయా, కొంచెం లైట్గా ఇట్లా చల్లిపోయాను. మరి ఎండిపోయినట్టుంటే తవ్వాం కదండి బాగా. ఇంకా బతుకమ్మ బాగా ఇదిగండి ఇట్లా మొక్క కొమ్మ అంతా తడిచేటట్టు. నీళ్ళు ఇస్తే ప్రతి కొమ్మకి, చిన్న మొక్కే కాబట్టి ఈ మట్టి మొత్తానికి ఇచ్చేస్తున్నా. కొంచెం ఏరు దగ్గర ఎక్కువ ఇస్తా, తడి ఉన్నా కానీ పర్వాలే, పీల్చుకుంటుంది. ఇప్పుడు సమ్మరే కాబట్టి కొంచెం దీనికి కూడా కొంచెం ఇట్లా చిగురు అమ్మ చిగురులు వేసుకొని రా తల్లి. ఆవకాడ మొక్క అండి ఇది. నేను అప్పుడు కాయ తిన్నాను. ఫస్ట్ కాయ తింటే నాకు అంత నచ్చల. తర్వాత బెంగళూరులో తిన్నా ఫస్ట్, అక్కడ అంతా నాకేం అనిపించలే. మళ్ళీ ఇక్కడ ఒంగోలులో తెచ్చుకొని తిన్నా, జ్యూస్ వేసుకొని తాగాను. పాలు పోసి జ్యూస్ వేసుకొని తాగితండి అసలు ఎంత బాగుందో ఇది. ఇంకప్పటి నుంచి ఏమైనా నేను ఇది పెంచుకోవాలి అనిపించింది. అయితే విత్తనం నాటానండి, అప్పుడు వచ్చింది. అసలు ఎంత ఎత్తున పెరిగిందండి మొక్క, అంత ఎత్తున. నా దగ్గర ఇక్కడ సడన్గా చనిపోయింది మొన్న పోయిన ఎండల్లో. అయితే ఇది మళ్ళీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఇది మట్టిలో కనేస్తే ఇవన్నీ ఇక్కడ కాస్తాను మొక్కలన్నీ. ఇట్లా ఏమైనా మొక్కలు మనకి ఈ స్టేజ్లోకి వచ్చినాయి అంటే వెంటనే ఇట్లాంటి జ్యూస్ తయారు చేసి ఇస్తే తొందరగా రికవరీ అవుతుందండి. అది పూర్తిగా పోతుంది అనుకొని ఉంచి అదంతా అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే ఉపయోగం ఉండదు. పోతాయి అట్లా కొన్ని మొక్కలు. కొంచెం మట్టి వేస్తున్నాను, కొంచెం గాలి రావాలి. నేనేం అదేం పెట్టట్లేదు, కొంచెం 2 రోజులు అట్లా చూద్దాము. ఇంకా ఈ కొంచెం ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ ఇంకొక మొక్క చూపిస్తాను మీకు. ఇది ఇంకా వండర్, అసలు ఇది అయిపోయింది. మీకు ఫస్ట్ది వీడియో నేను తీసుకుంటా కదా, ఇట్లా పెట్టాలని కూడా నాకు అప్పుడు థాట్ లేదు. నేను ప్రతి మొక్కని నా ఆనందం కోసం వీడియో తీసుకుంటా. అయితే ఇది కింద మెట్ల దగ్గర పెట్టుకున్నానండి. సన్నజాల చెట్టు ఉంది కదా, ఇప్పుడు ఆ సన్నజాల చెట్టు దగ్గర ఇది అది అల్లించుకుందామని చెప్పి పెడితే 2 మొక్కలు పెట్టుకున్నా. లావు మొగ్గ, ఇంత లావున మొగ్గ, పూలు కూడా పూసింది. ఒక మొక్క చనిపోయింది. 2 అల్లుకున్నాయనే తీసుకొచ్చి పెట్టా. అయితే ఇది కూడా ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చిందండి. అసలు నాకైతే భయం వేసింది. ఇది నేనేం చేశానంటే, ఒకరోజు మా అమ్మాయి పనికి వచ్చింది, జ్యోతి ఈ మొక్క తీసి పైన పెట్టేసేద్దాం, ఇక్కడ అసలు అది చనిపోయేటట్టు ఉంది, అసలు ఉన్నా చనిపోయినా ఏమైనా కానీ తీసుకొచ్చి పైన పెట్టాలి, ఎండగాలి తగిలితేనన్నా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి, ఏదో ఇవన్నీ చెట్లు ఉన్నాయి, వీటన్నిటిలోనే ఒక పక్కన పెట్టానండి. ఒక పుల్లలాగానే ఉంది. ఆంటీ ఇది బతికిద్దా ఆంటీ అంది.
చూద్దామమ్మా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక మొక్క పోయింది, దీన్నన్నా కొంచెం బ్రతికించుకోవాలి అని చెప్పి. అసలు ఈ ఆకులు ఏమి లేవు అప్పుడు. ఆ ఫోటో ఏదో ఒక వీడియోలో ఉండి ఉంటుంది, మీకు చూపిస్తాను. అయితే ఆ రోజు కూడా అట్నే ఈ మట్టిలో పెట్టేటప్పుడు ఆ కలమంద ఒక ఆకు కట్ చేసి మట్టిలోకి వేసి పెట్టానండి. ఆ మొక్కను తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టుకున్నా. ఇంకా 10-15 రోజులకండి లైట్గా ఇదిగండి ఇక్కడ చిగురు కనిపిస్తుందా మీకు? ఇదిగండి ఇట్లా చిగురు కనిపించిందండి. అమ్మ వచ్చింది, ఇంకా పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ అట్లా చిన్నగా చిగుర్లు మొదలైనయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా, అట్లా వచ్చినాయి. ఇంకా పర్వాలేదులే, ఇంకా బ్రతికింది అని. అయితే ఇన్ని రోజుల నుంచి మీకు అక్కడ పూలు పూసే మొక్కలు చూపిస్తున్నా, ఇది చూపించట్లా. రోజు అనుకుంటాను, మర్చిపోతున్నా. అక్కడ చూపించి ఇంక అట్లా వెళ్ళిపోతున్నా. అయితే ఇప్పుడు దీనికి కూడా కొంచెం అది ఇద్దామని వచ్చా. ఇంకొంచెం ఫాస్ట్గా పెరుగుద్ది కదా అని. అసలు ఈ జ్యూస్ అయితే మిరాకిల్ జ్యూస్ అని చెప్పొచ్చండి, వండరు. అయితే పూర్తిగా పోయింది అనుకున్న దాన్ని మనం ఏం చేయలేమండి. అది ఒక్కరో ప్రాణంతో ఉంది అనుకుంటే మన అదృష్టం ఉండాలి, దానికి ఇక్కడ బ్రతికే యోగం ఉండాలి, అప్పుడే అది బ్రతికిద్ది. కానీ మన ప్రయత్నం మనం చేయాలని నేను ప్రయత్నం చేశాను. ఇది సక్సెస్ అయ్యానండి. ఇది ఒకటిను, అంజీరు ఒకటి. కొన్ని మొక్కలు అయితే పోయినాయి, నేను చూసుకోక నిదానంగా చూసి ఎప్పుడు అట్లా. ఇది చెయ్యండి మీరు, ఇట్లాగే ఏమన్నా ఇబ్బందులు వస్తే ఆ మొక్కని కనిపెట్టి. అయితే ఇంకా మొన్న అక్కడంతా తవ్వి చూసామండి. ఈ మల్లి చెట్టు తీసిన దగ్గర, మెట్ల దగ్గర అసలు అడుగునంతా అప్పుడు పనివాళ్ళు ఇంతలా రాళ్ళు మొత్తం ఊడ్చినవన్నీ అక్కడ పోసారు. నేను చూసుకోవాలా, ఇదేంది ఇట్లా వచ్చింది. తవ్విచ్చామన్న అమ్మాయి చేత, నేను కాస్త తవ్వాను, అమ్మాయి కాస్త తవ్వింది. తవ్వి చూస్తే ఎంత మట్టి తీసామో, బాగా మోకాటి లోతుని తీస్తే మొత్తం రాళ్ళే. తీసేపించి మళ్ళీ ఇక్కడ పైన కలుపుకున్న మట్టి తీసుకెళ్ళి కింద పోసి వైనం చేసుకొని అక్కడ రాధా మనోహరము ఎల్లో గంట పూలు పెట్టా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటది మల్లి చెట్టు నాటండి ఆంటీ అంది. నాటదాంలేమ్మా, ఇవన్నీ ఇప్పుడు తీసేవి కాదు, ఇప్పుడు పూల మీద ఉన్నాయి, ఈసారి ఒక మొక్క తీసుకొచ్చి పెడతాను అంటే, ఇంటి ముందర బాగుంటుంది ఆంటీ పెట్టండి అంది. పెడతానులేమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇచ్చాను కదా, కొంచెం చిగుర్లు వస్తాయి. ఇంకా ఈ జ్యూసులు అవి ఏదో ఒకటి ఇస్తానే ఉన్నాను కాబట్టి కొంచెం ఈ మాత్రం అన్న ఉంది. ఇది వచ్చిద్ది. ఇంకా కొంచెం ఈ ముదిరాకు తీసేస్తా, కిందాకు ఇవి ఉంచుతాలే. పచ్చి ఉంది ఇది కూడా, నేను ఒక్కరో కట్ చేస్తా, చిగురు కింద వచ్చిద్దేమో. ఇక్కడ ఇది ఏంటి కనిపిస్తుందా, ఇక్కడ వస్తుందేమో చిగురు. కొంచెం కత్తెర పెట్టి కట్ చేస్తా. ఇక్కడ ఏమన్నా ఇదిగో వస్తున్నాయి ఉంటుంది. ఇది నా వేలు దగ్గర కనిపిస్తుందా, చూద్దాం. ఇంకొక 5-6 రోజులు, వారం రోజుల్లో ఇది ఇంకొంచెం పుంజుకొని పైకి రావాలని కోరుకుంటున్నా. ఇది కూడా మళ్ళీ ఈ సమ్మర్లోనే మనకి పూలు పూసి చూపించాలమ్మా అని అనుకుంటున్నానండి. ఇట్లాగా ఏదైనా మొక్కలు మనకి ఇబ్బందిగా ఉన్నాయి అనుకున్నప్పుడండి, కలమంద మాత్రం అందరూ పెంచుకోండి. అది ఒక ఆకు కట్ చేసుకుంటే ఒక 2-3 చెట్లకు వస్తుంది. ఇలా ఇచ్చుకొని బ్రతికించుకోండి మొక్కల్ని. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.